మరొక 3 రోజుల్లో అప్పన్న సంభవాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. మనందరికీ తెలిసిందే, నిన్న రాత్రి కరెక్ట్ గా అదే టైంకి సేమ్ 9:30, 10 ఆ టైంలో అయితే ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మన అప్పన్న క్యారెక్టర్ గురించి. నిజంగా ఆ పోస్టర్లో మన రామ్ చరణ్ గారిని చూస్తే ఓల్డ్ టైంలో మన చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. నిజంగా నెక్స్ట్ లెవెల్ లుక్ అది. అసలు ఎంత ఈజీగా క్యారీ చేశాడంటే ఆ లుక్ ని, సినిమాలో అయితే ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటది. నిన్న పొద్దున్న ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా అనేది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఆయనకైతే కంబ్యాక్ ఫిల్మ్ అయిద్దని ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే ఇండియన్ 2 సినిమా తర్వాత శంకర్ గారి నుంచి వస్తున్న సినిమా కావటం, అలాగే దిల్ రాజు గారి జడ్జిమెంట్ ఏమన్నా తప్పిందా అనే టాక్ కూడా ఆయన అయితే విన్నాడంట. కానీ ఆయన నమ్మకం పెట్టుకున్నది ఒక మనిషి పైన, ఆ మనిషే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అనమాట. కొద్ది రోజుల క్రితం సినిమా పైన అనుకున్నంత స్థాయిలో ఇంట్రెస్ట్ అయితే కలిగించలేకపోయామని చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడారని, ఉన్న ఒకే ఒక్క ఇంట్రెస్ట్ రామ్ చరణ్ గారే అని ఆయన అయితే అన్నాడు. కానీ ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత 4 ఏళ్ల క్రితం దేన్ని నమ్మైతే వీళ్ళు సినిమాని స్టార్ట్ చేశారో అదైతే పర్ఫెక్ట్ గా వచ్చిందంట. ఈసారి ఖచ్చితంగా కంబ్యాక్ ఫిల్మ్ అయితే అయిద్దని, ఓన్లీ దిల్ రాజు గారికే కాదు శంకర్ గారికి కూడా ఈ సినిమా కంబ్యాక్ ఫిల్మ్ అయితే అయిద్దని ఆయన అయితే అన్నాడు. ఇంకా మన ఎస్జే సూర్య గారు మన గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే మాట్లాడుతూ, గేమ్ చేంజర్ సినిమాకి 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ అయితే అయిందంట విత్ ఇంట్రెస్ట్ అయితే కలిపి. అయితే ఆయన జరగండి సాంగ్ కి అయితే మామూలు ఎలివేషన్ అయితే ఇవ్వలేదు. ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వస్తారు కదా, ఆ టికెట్ వర్త్ ఆ సాంగ్ కే సరిపోద్దని ఆయన అయితే అన్నాడు. ఇంకా ఆ సాంగ్ లో మన రామ్ చరణ్ గారిని, కీరా అద్వానీ గారి పేరుని అయితే చూసి నిజంగా గర్ల్స్ బాయ్స్ కూడా మ్యాడ్ అయిపోతారని ఆయన అయితే అన్నాడు. ఇంకా ఆయన అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఆ క్యారెక్టర్ లో మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటదని, ఇంకా సినిమా ట్రైలర్ లో మీరు చూసుకుంటే అప్పన్న క్యారెక్టర్ లో పంచి కట్టుకుని మన రామ్ చరణ్ గారు అలా నడుచుకుంటూ వస్తాడని, ఆ షార్ట్ అయిన తర్వాత రామ్ చరణ్ గారిని అయితే అడిగాడంట. అసలు ఆ వాక్ చాలా పెక్యులర్ గా ఉందని, మీరు దాన్ని ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారని అడిగితే రామ్ చరణ్ గారు అది మా గ్రాండ్ ఫాదర్ నుంచి అయితే చూసి నేర్చుకున్నానని ఆయనకైతే సమాధానం అయితే ఇచ్చాడంట. ఇంకా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కి అలాగే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కి హాస్పిటల్లో ఒక సీన్ అయితే ఉంటదంట. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటదంట. ఆ సీన్ ఆయన ఏ లెవెల్లో లేపాడయ్యా అంటే అది సీన్ ఆఫ్ ద ఇయర్ అని, అలాగే సీన్ ఆఫ్ ద మూవీ అని ఆయన అయితే మౌల్ హైప్ అయితే ఇవ్వలేదు. ఇంకా అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ ని మించి ఉంటదని, అందుకే ఆ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉండటం వల్లనే సుకుమార్ గారు ఆ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు వస్తుందని అన్నారని ఆయన అయితే అన్నాడు. నిజంగా ఈ గేమ్ చేంజర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఈ గేమ్ చేంజర్ సినిమాని అయితే మన శంకర్ గారు అయితే నింపేశాడు. ఇక్కడ మీరు ఎగ్జైట్ అవ్వాల్సిన విషయం ఏంటయ్యా అంటే కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ, శంకర్ గారి స్క్రీన్ ప్లే, ఈ రెండింటి మిక్స్ ఎలా ఉంటదా అనేది మన గేమ్ చేంజర్ సినిమాలో అయితే చూడబోతున్నాం. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు నైట్ జరగాల్సిన తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. దానికి కారణం మనందరికీ తెలిసిందే. కానీ గేమ్ చేంజర్ సినిమా తమిళ రిలీజ్ కి అయితే ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయి అనమాట. గ్రాండ్ లెవెల్లో జనవరి 10వ తారీఖునే మన గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.